గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కాసేపు అట్లా ఆన్లైన్లో ఉంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వరీస్ ఆర్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ మీ, యూ కెన్ కమెంట్ ఇన్ ద లైవ్ ఫీడ్. సో వాటికి ఆన్సర్స్ చెప్తాను. దాంతోపాటు కొన్ని విషయాల గురించి చర్చిద్దాం అనుకుంటున్నాను. కైండ్ ఆఫ్ దట్ ఈ మధ్యన జరిగిన ఈ రైల్వే ఇన్సిడెంట్ అయింది చూసిందా? సో ఐఎమ్ ప్రెటీ అప్సెట్ విత్ దాట్. ఒకటి ఏంటిదంటే హ్యూమన్ ఎర్రర్ ఒకటి, ప్లస్ కాంప్లసెన్సీ. సాయి కిరణ్ తేజ్, హాయ్ బ్రదర్. సూరి, హాయ్ సార్, హాయ్ బ్రదర్. Someone is requesting Sai SK, Bhavanath Shankar. Request to join. Should I join them? This is Tej from Nalgonda. Hi brother. జాయిన్ చేసుకోవాలనా? వీడియో కాల్ మధ్యలో ఇప్పుడు ఇద్దరు డబ్బులు వస్తారా ఏంటి నాకు తెలియదు కానీ. జీ కిరణ్ కుమార్, హాయ్ సార్, హాయ్ బ్రదర్. సాంబా, గుడ్ మార్నింగ్ బ్రదర్. రవణ్, హాయ్ బ్రదర్, బాగున్నారా? చాలా బాగున్నా. మణికంఠ, హాయ్ బ్రదర్. స్వామి ఫ్రమ్ హైదరాబాద్, హాయ్ బ్రదర్. సాయి ఎస్కే, ఎక్కడ నుంచి? జగిత్యాల నుండి. సార్ మీ వాయిస్ ఆల్సో సేమ్ హీరో అంత లేదబ్బా. స్వామి, ఓకే. తిన్నావా అన్న? బాగున్నా, తిన్నా. సాయి కిరణ్ తేజ్ అన్న, నాకు లో కాన్ఫిడెన్స్. సాయి కిరణ్ తేజ్, దాన్ని మంచిగా ఫ్రేమ్ చేయ ఆ క్వశ్చన్ని. ఒక ప్రాపర్గా ఒక మంచి 5 లైన్స్ ఒక క్వశ్చన్ దాన్ని ఫ్రేమ్ చేయి, అది రాయి, నేను సమాధానం బాగా చెప్తా. అంటే జస్ట్ లో కాన్ఫిడెన్స్ అంటే ర్యాండమ్గా చెప్పాల్సి వస్తుంది కదా. వించెస్తరట, హాయ్ బాస్ ఫ్రమ్ వరంగల్. హలో బ్రదర్. హౌ టు ఓవర్కమ్ సాయి కిరణ్ తేజ్. యువర్ వాయిస్ ఈజ్ లోనా? ఓకే. అంటే నేనేం మరి వాయిస్ క్యాన్సిలేషన్ కూడా, నాయిస్ క్యాన్సిలేషన్ ఏం ఆన్ చేయలేదు. నేనే చిన్నగా మాట్లాడుతున్నా, బయట కూర్చున్నా కదా. సో అట్లా బయట వరండాలో కూర్చున్నా కాబట్టి గట్టిగా వరితే సౌండ్ పెరుగుతుంది. జయ సాంబా, నైసా? దేనికి నైస్? ఒక విషయం చెప్తా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వాటికే టెన్షన్, ఓవర్ థింకింగ్. ఇంకా ఎలాబొరేట్ గా దాన్ని అడుగు ప్రాపర్గా. నేను చెప్పిన ఒక 4-5 లైన్స్ రాయండి, కొంచెం నాకు క్లారిటీ వస్తుంది, నేను దానిపైన స్పందిస్తా. ఇది ఏంటంటే జనరిక్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే జనరల్ గా చెప్పే మామూలుగా పుస్తకాలలో వచ్చే జనరిక్ స్టేట్మెంట్స్ అట్లా మాట్లాడు. ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ యూ గైస్ కదా. అన్న మీ ఇల్లు ఎక్కడ ఉంటుందా? నా ఇల్లు ఇక్కడ జగిత్యాలనే ఉంటుంది, హౌసింగ్ బోర్డ్ లోపల. గూగుల్ మ్యాప్స్ లో సైకాలజిస్ట్ గౌతమ్ అని కొడితే వస్తుంది, కానీ రాకుండా ఎవరింటికి. ఆన్లైన్ లో కన్సల్ట్ కానీ ఫోన్లో మాట్లాడండి, కానీ ఇక్కడ అలో లేదు. సో ఏదో చెప్దాం అనుకున్నా మీకు, మళ్ళీ నేను మర్చిపోతా ఇవన్నీ మాట్లాడేసరికి. సో నేను ఏమనుకున్నా అంటే కైండ్ ఆఫ్ ఐ వాజ్ రియలీ అప్సెట్ విత్ దిస్ ట్రైన్ యాక్సిడెంట్. అరే చిన్న ఎంత కాంప్లసెన్సీ ఉన్నదంటే. నేను కూడా ఈ మధ్యన నాకు ట్రైన్లో ట్రావెల్ చేయడం అంటే మస్తు ఇష్టం. టైంపాస్ కూడా తిరుగుతా. అంటే నేనేం అబ్జర్వ్ చేసిన అంటే పీపుల్ నాట్ ఎట్ ఆల్ పేయింగ్ హీట్ టు కామన్ జనరల్ పబ్లిక్. వాళ్ళ కోసం జనరల్ బోగిలు చాలా తక్కువ, రిజర్వేషన్లు ఎప్పుడు చూసినా కానీ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, అండ్ మెయింటెనెన్స్ బాగా దారుణంగా ఉంటుంది. ఎవరైతే బాగా సౌండ్ పార్టీలు లేకపోతే ఎవరైతే సోషల్ మీడియా లోపల క్లౌట్ ఉన్న పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇచ్చే కంప్లైంట్లకే రెస్పాన్స్ ఇస్తారు. లైక్ యూ హ్యావ్ ట్విట్టర్లో 2 lakh ఫాలోవర్స్ ఉన్నారు అనుకో, యూ కుడ్ జస్ట్ ట్యాగ్ రైల్వే మినిస్టర్ అండ్ సే దట్ సో ఇష్యూ ఉన్నది ఇక్కడ అంటే హీ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్. అరే బాబా, రైల్వే మినిస్టర్ ఈజ్ నాట్ సపోజ్ టు రెస్పాండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ క్వరీస్ కి కూడా. అక్కడ ఒక అథారిటీ ఉండాలి, దాన్ని డీసెంట్రలైజేషన్ చేయాలి ప్రాపర్ గా. అదొక ప్రాబ్లం అనిపించింది. ఇంకోటి నాకు అనిపించిన విషయం ఇదని షేర్ చేస్తున్నా, నేను చేసిన పని చెప్తా పోతున్నా. ఏంటిదంటే నేను ఒక చిన్న లెటర్ డ్రాఫ్ట్ చేసి కన్సర్న్ రైల్వే మినిస్టర్ కి, అథారిటీస్ కి పంపిన. ఏం చెప్పిన అంటే అందులోపల, సార్ ఇప్పుడు మీకు ర్యాండమ్ గా ఐఆర్సిటిసి లోపల కానీ లేకుంటే లైక్ దిస్ మేక్ మై ట్రిప్ ఇలా వచ్చే కంప్లైంట్స్ లా కానీ ర్యాండమ్ గా ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, యూట్యూబ్ లోపల ఎక్కడో ఒక దగ్గర people will be raising their voice and explaining that అరే సంథింగ్ వెంట్ రాంగ్ విత్ దెమ్ వైల్ డ్యూరింగ్ దట్ ట్రావెలింగ్ టైం లోపల అని రాస్తారు కదా. సో
బట్ అన్నిటిని జమ చేయండి. చేసి ఏంటంటే యూ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, సో మెనీ మనకు ఫ్రీ అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ గవర్నమెంట్ దగ్గర కూడా సో మచ్ ఆఫ్ పవర్ ఉంది. ఎన్ని వస్తాయి అటువంటి కంప్లైంట్ కామెంట్స్, ఒక 10,000, 20,000, 30,000, 50,000 అన్ని దానికి ఇన్పుట్ ఇవ్వండి. ఇచ్చి దెన్ ఆస్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథం టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద ప్యాటర్న్స్. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, హ్యూమన్ లెవెల్లో సర్వీస్ లెవెల్లో ప్రాబ్లం అవుతుందా, లేకపోతే ఇంకా వేరే దగ్గర ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, కస్టమర్ ఎక్స్పీరియన్స్ లో ప్రాబ్లం అవుతుందా, లైక్ దర్ ఈస్ ఎనీ కాంప్లిసెన్సీ ఉన్నదా ఎంప్లాయీస్ దగ్గర, ఎంప్లాయీస్ కి ఏమైనా ట్రైనింగ్ ఇవ్వాలన్నా, హ్యూమన్ ఎర్రర్ ఉందా, ఆ, ఏదైనా కానీ ఇంకా టెక్నాలజికల్ గా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా. ఇప్పుడు మొన్న చెప్పారు కవచ్ అనే, అది యాక్చువల్ గా ట్రైన్స్ కొలైడ్ కాకుండా ఆపే ఒక టెక్నాలజీ ఉంటది. సో అది ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయ్యి లేదు, అది ఇంకా చేయాల్సిన అవసరం ఉందా? మన వాళ్ళు ఓన్లీ ఫ్యాన్సీగా ఈ వందే భారత్లు లేకుంటే సమ్ రాజధానీస్ వీటిపైన ఫోకస్ చేస్తారు, కానీ మౌలికమైన ఇంప్రూవ్మెంట్ చాలా జరిగింది. ఒకప్పుడు చూసిన రైల్వేస్ కి ఇప్పుడు చాలా తేడా ఉంది, బట్ ఇంకా బాగా మారాల్సిన అవసరం ఉంది. అదేదో చిన్న డ్రాఫ్ట్ చేసి లెటర్ పంపిన, అండ్ చిన్నగా అక్కడ ఒక మిడిల్ రంగ్ అథారిటీకి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇట్లా. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఇట్లా రెస్పాండ్ కావాలి. ఇప్పుడు మనం చూసి తిట్టుకుంటాం, ఏదో అనుకుంటాం, మరి క్రిటిసైజ్ చేస్తాం, బిచింగ్ చేస్తాం, కానీ కైండ్ ఆఫ్ మనం కూడా కొన్ని పాజిటివ్ ఇన్పుట్స్ ఇవ్వాలి అని ఒక కాన్సెప్ట్ చెప్పబుద్ధి అయింది మీకు, ఒక విషయం అది. అండ్ ఒకరు అడిగారు ఇక్కడ క్వశ్చన్, అటు చూస్తా ఉండి క్వశ్చన్లు వెళ్ళిపోయి నేను మాట్లాడుతుంటే ఇక్కడ అని ఫీల్ కాకుండా నేను వాటికి స్పందిస్తా, డోంట్ వరీ. ఎవరంటున్నారు విజయ్ వీకే, హౌ టు ఓవర్కమ్ ఫియర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయ బ్రదర్, ఎటువంటి ఫియర్ అని. వించెస్టర్ అట, ఏ ఏరియా బ్రదర్ అట? నాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల, ఇప్పుడు సపరేట్ డిస్టిక్ అయింది కదా, జగిత్యాల జిల్లా. సో ఇది నా బ్యాక్గ్రౌండ్. మోస్ట్లీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తుంటా. మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఎక్కువ నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటా, గ్రేవ్ యార్డ్ టైం, డే టైంలో చాలా తక్కువ. అది Suri, how to increase the memory power or how to remember the new things by one shot exercise. By one shot exercise. అదేంది నాకు అర్థం కాలేదు. How to increase the memory power or how to remember the new things by one shot exercise. ఒకసారికి చూడంగానే మీరు ఏమంటున్నారు, ఒక ఫోటోగ్రాఫిక్ మెమరీ గురించి అడుగుతున్నారా? సీ దాట్ ఒకటి నేను చెప్పేది ఏంటిదంటే, మెమరీ అనేది ఇట్స్ లైక్ మసిల్. మనం ఎట్లయితే ఎక్సర్సైజ్ చేసిన కొద్దీ మన మసిల్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో, మెమరీ కూడా కైండ్ ఆఫ్, అంటే అబ్సల్యూట్ హానెస్ట్ గా అది యాజ్ ఇట్ ఈస్ ఇంప్రూవ్ అవుతుందా? కాదు. బై రీకాల్, నీ రీకాల్ వాల్యూ పెరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే బై లెర్నింగ్ న్యూ టెక్నిక్స్. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఒక 5-6 టెక్నిక్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దీస్ మెమరీ ట్రైనర్స్ గోనా టీచ్ యూ. అవి చేస్తున్న కొద్ది ఏంటిదంటే నీ యొక్క, అంటే సింపుల్ గా మన కంప్యూటర్ భాషలో చెప్పాలంటే, మనకు అర్థమయ్యే భాషలో నువ్వు కంప్యూటర్ అనేది ఒక, దాంట్లో ఏముంటది, ఒక ప్రాసెసర్ ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, దెన్ లాజికల్ యూనిట్ ఉంటుంది, ఇన్పుట్ ఇచ్చే కీబోర్డు, ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి. సో అందులో మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ సమ్ ఇన్పుట్, ప్రాసెసర్ ఏం చేస్తుంది, దాన్ని ఎన్కోడ్ చేసుకుంటుంది, ఎన్క్రిప్ట్ చేసుకుంటుంది, మనం దాన్ని ప్రాసెస్ చేస్తుంది, చేసి మనకు డిక్రిప్ట్ చేసి దానిపైన డిస్ప్లే చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, మనం ఇచ్చిన ఒక ప్రాబ్లమ్ ని దానికి అనుకూలమైన భాష లోపల జీరోస్ వన్స్ ఉంటాయి చూసినావా, బైనరీ లాంగ్వేజ్ లోపల అది అర్థం చేసుకొని మనకు ఇంకొక అవుట్పుట్ ఇస్తుంది. అట్లనే మన మైండ్ కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే, ద కైండ్ ఆఫ్ ఇన్పుట్ వీఆర్ గివింగ్ ఇట్ టు ఇట్, అది రేషనలైజ్ చేస్తుంది. చేసి ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ నాట్ అని అది బేరీ చేసుకుంటుంది. వేసుకొని ఇంపార్టెంట్ అనుకుంటే ఇట్ విల్ ట్రై టు స్టోర్ ఇట్, కీప్ ఇట్ ఇన్ ఒక సేఫ్ స్పేస్ లోపల. మనం అనుకున్న టైం లోపల రీకాల్ అవసరమైనప్పుడు తీసిస్తుంది. అది మనం ఎవాల్వ్ అయినాం ఎవల్యూషన్ ప్రకారంగా. కానీ మనం ఏం చేస్తాం అంటే, మోస్ట్ ఆఫ్ ది మన బ్రెయిన్ కి ఈ నంబర్లు, జీరోస్, వన్స్, బైనరీస్ తెలియదు. అది ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది అంటే, ఇట్ విల్ ఆల్వేస్ ప్రాసెస్ యూజింగ్ ఆర్ లైక్ మన విజువల్ సెన్స్, అంటే ఇమేజెస్ లోపల. మీరు ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలంటే దానికి చాలా ఇమేజెస్ యాడ్ చేయాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మీరు చిన్నపిల్లల పుస్తకాలు చూసారు అనుకోండి, చిన్నపిల్లల పుస్తకాల లోపల ఇంత పెద్ద చంక్ టెక్స్ట్ ఉండదు. ఏముంటది చిన్న పిల్లల పుస్తకాల లోపల, మెజారిటీ
పోర్షన్ ఇమేజెస్ ఉంటాయి, కలర్ఫుల్ ఇమేజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంటాయి అంటే కొద్దిగా నార్మల్ గా ఉండే కార్టూన్స్ కూడా ఉండేవి, కొద్దిగా క్యారికేచరిస్ట్ కార్టూన్స్ ఉంటాయి. అంటే ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బాగా పొడుగున్నాడు అనుకోండి, అమితాబ్ బచ్చన్ ని అతను కార్టూన్ లో డ్రా చేయాలనుకోండి, అతను ఏం చేస్తాడంటే యాక్చువల్ గా నార్మల్ అవుట్ ఆఫ్ ది ప్రపోర్షన్ బాడీ లైన్స్ గీస్తాడు. అంటే కాళ్ళు బాగా ఇట్లా సాగదీసి పొడుగ్గా ఇట్లా ఒక డిఫరెంట్ గా మనకు మైండ్ లోపల ఇంప్రింట్ అయిపోయే విధంగా సంథింగ్ ఒక క్యారికేచరిస్ట్ లెక్క చేస్తాడు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ మెమరీ, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని నువ్వు ఏంటిదంటే ఇమేజెస్ ద్వారా చూడు, ఇమేజెస్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అంటే ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కైండ్ ఆఫ్ ఈ పెగ్గింగ్ అంటారు, నిమోనిక్ మెథడాలజీస్ అంటారు. సో ఇటువంటి టెక్నిక్స్ ద్వారా అవి ఏం చేస్తాయంటే మనం ఇన్ఫర్మేషన్ ఇమేజెస్ లో స్టోర్ చేసుకుంటాం మన మైండ్ లోపల. సో సమ్ కైండ్ ఆఫ్ మెకానిజం, ట్రై టు లెర్న్ ఇట్ ఆన్ ఆన్లైన్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ టు టీచ్. ఫ్రీ వీడియోస్ కూడా చాలా ఉంటాయి. సో అట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ నేను చెప్పేది ఏంటిదంటే కైండ్ ఆఫ్ యూ మస్ట్ బి లైక్ అన్ avid reader and avid learner. One had to constantly learn something from everybody. అంటే ఏంటిది, ఇవాళ నేను ఏం నేర్చుకున్నా అనే ఒక కాన్సెప్ట్ మన మైండ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచుకోవడానికి, ఫాస్ట్గా ఉంచుకోవడానికి, రేజర్ షార్ప్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏంటిది కైండ్ ఆఫ్ మీ మెమరీ ఇంప్రూవ్ కావాలంటే కైండ్ ఆఫ్ నేను చెప్పే విషయాలు ఏంటంటే మీ ఓవరాల్ ప్రాసెసింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం చూసారా సూడోకు అంటారు, చూసారా నంబరింగ్ ఒకటి ఉంటుంది చిన్న గేమ్. సో అటువంటి ఆడడం, చెస్ ఆడడం, అవి కాకుండా క్యాజువల్ గా యువర్ ట్రావెలింగ్ ఫ్రమ్ మై ప్లేస్ జగిత్యాల నుండి యువర్ ట్రావెలింగ్ టు వరంగల్ అనుకోండి, ఇట్స్ గోన్నా కాస్ట్ యూ లైక్ 4 hours. సో ఈ 4 hours టైం లోపల దట్ యు హ్యావ్ మంచి ఒక మంచి కార్నర్ లోపల విండో సీట్ దగ్గర కూర్చున్నారు. కూర్చొని ఒక 4 hours అయిపోయింది, యూ హ్యావ్ రీచ్ టు వరంగల్. ఒకసారి ఏం చేయండి అంటే రీకాల్ చేయండి, హౌ మెనీ నేమ్స్ ఆర్ హౌ మెనీ నేమ్ ప్లేట్స్ నేను గుర్తు తెచ్చుకోవడానికి వీలవుతుంది నాకు. అంటే ఏంటిది, ఎన్ని ఊర్లు వచ్చినాయి, నేను ఎన్ని నేమ్ ప్లేట్స్ చూసినా, లేకుంటే కిరాణా బోర్డులు, లేకుంటే షాపులు, లేకుంటే ఇది, లేకపోతే వ్యక్తుల మొహాలు, నాకు ఎన్ని గుర్తు వస్తున్నాయి, నేను ఎన్ని రీకాల్ చేయగలుగుతున్నా అనేది ఒకసారి బేరీ చేసుకోండి. వేసుకున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, అంటే వెదర్ యు ఆర్ ఇన్ దట్ ప్రాసెస్ అన్నట్టు. ఇది ఏంటంటే ఇది కాన్స్టాంట్ గా చేస్తుండాలి. ఇప్పుడు మీరు ఒక రూమ్ లోకి వెళ్ళిండ్రు, మీరు ఉండే లివింగ్ రూమ్ ఉంది, ఆ లివింగ్ రూమ్ లోపల మొత్తం 4 దిక్కులో చూడాలి. ఒక 2 minutes పాటు, 5 minutes పాటు ఫుల్ అటెన్షన్ తోటి, ది అట్మోస్ట్ అటెన్షన్ తోటి మీరు దాన్ని అబ్జర్వ్ చేయాలి. చేసి దెన్ కమ్అట్ ఆఫ్ దట్ రూమ్, సిట్ ఇన్ ఏ వెరీ పీస్ఫుల్ క్వైట్ లుకేల్, అక్కడ కూర్చొని ట్రై టు రీకాల్ మన రూమ్ లోపల మనం ఏమేమి ఐటమ్స్ ని మనం చూసినాం. అంటే ట్రోఫీస్ ఉన్నాయా, దాని పేరేమున్నది, షీల్డ్ డిజైన్ ఎట్లున్నది, కలర్ ఎట్లుంది, కర్టెన్ కలర్ ఏంటిది, ఇది ఏంటిది, యూ ట్రై టు రీకాల్. అంటే ఏంటిదంటే యు ఆర్ ఫీడింగ్ యువర్ మైండ్, నీకు నీ దగ్గర అందుబాటులో ఉన్న విషయాల పట్ల నువ్వు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడానికి నీ మైండ్ నువ్వు ట్రైన్ చేస్తున్నావు. అట్లా సింపుల్ గా నేర్చుకోవచ్చు. అండ్ పీపుల్ దానికి ఏదో పెద్ద ఇది చేసేస్తారు. కానీ శ్రవణ్ గౌడ్, హౌ టు ఇంప్రూవ్ కాన్స్టాన్సీ అర్థం కాలే. కన్సిస్టెన్సీ లైఫ్ లో రావాలన్నా కొద్దిగా దాన్ని ఏంటంటే ఇంకో ప్రాపర్ గా అడగండి, నేను చెప్తా. మంచి మనీచారి జేఎస్పి అట, హౌ టు రిమూవ్ పాస్ట్ పెయిన్ థింగ్స్. మనీచారి జేఎస్పి, సీ దట్ హానెస్ట్ గా చెప్పాలి నా చారి, అందరి ఏంటిదంటే కైండ్ ఆఫ్ మన పాస్ట్ లో ఉన్న ఏమైనా చేదు జ్ఞాపకాలు కానీ, ట్రామా కానీ, సో వెదర్ ఇట్ అమౌంట్స్ టు ట్రామా ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ దెర్ ఆర్ సమ్ లైక్ ఏదో హార్ట్ బ్రేక్ అయింది, ఎవరో మోసం చేశారు, ఎవరో డబ్బులు ఇచ్చి చేసేసారు, సమ్ గర్ల్ చీటెడ్ ఆన్ యూ, లైక్ సంథింగ్ వెంట్ రాంగ్ ఓవరాల్ ప్రాసెస్ లోపల. సో థెరపీ ఈజ్ ది, ఐ కెడ్ సే దట్ అవుట్ ఆఫ్ 100 లోపల 95% సొల్యూషన్ థెరపీలోనే ఉంటుంది. థెరపీ ఇన్ ద సెన్స్ కౌన్సిలింగ్ లోపల. గో అండ్ గెట్ ఏ గుడ్ సైకాలజిస్ట్ నియర్ నీ దగ్గర ఉన్న వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకో, టాక్ టు దెమ్. అందరు అనుకుంటారు కదా కైండ్ ఆఫ్
కౌన్సిలింగ్ అంటే ఏంటిది, ముచ్చట పెడతారు, వాళ్ళు ముచ్చట పెడతారు, వీళ్ళు ముచ్చట పెడతారు, మన అమ్మ నాన్న కూడా పెడతారు కదా, టీచర్లు కూడా పెడతారు కదా, ఫ్రెండ్స్ పెడతారు కదా, అందులో ఏమున్నా అనుకుంటారు. బట్ థెరపీ ఈజ్ డిఫరెంట్ బాల్ గేమ్. అది ఏంటిదంటే ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ హూ అండర్స్టాండ్ హ్యూమన్ ఎమోషన్స్, హూ అండర్స్టాండ్స్ ద నెసెసిటీ ఆఫ్ దట్ పర్సన్, అండ్ హూ కుడ్ అనలైజ్ ఫ్రమ్ సోషియో ఎకనామికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా థెరపీకి వెళ్ళినా కానీ, కౌన్సిలింగ్ అసైన్మెంట్కి వెళ్ళినా కానీ, వెదర్ దిస్ పర్సన్ ఈస్ టేకింగ్ దిస్ ఇన్ఫో ఆర్ నాట్, జస్ట్ వచ్చి ఏదైనా ర్యాండమ్గా ఒక చిన్న కైండ్ ఆఫ్ కొన్ని ఉంటాయి క్వశ్చనర్స్, లేకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిలో టిక్కులు పెట్టేసి, లేకపోతే ఇట్లా ఇట్లా రఫ్గా చూసేసి, ఇదేం మామూలుగా సిమ్టమ్స్ చెప్పి గోళీలు రాసే టైప్ కాదు కదా. పోయి సార్ సర్ది లేచింది, తలకైనా వచ్చింది అనగానే ఒక టక్ 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 అని ఇచ్చినట్టు కదా. థెరపీ ఈజ్ లైక్ డిఫరెంట్ బాల్ గేమ్ కాబట్టి, సో వెదర్ దట్ పర్సన్ ఈస్ గివింగ్ యూ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆర్ నాట్, అది అబ్జర్వ్ చేయండి. రెండోది ఏంటిదంటే సోషియో ఎకనామికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ గురించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండా లేదా. ఎవరి గురించి అయినా మనం అనలైజ్ చేయాలి, వాళ్ళకు ప్రాపర్ థెరపీ ఇవ్వాలి అంటే మాత్రం ఈ 3 అంశాలు పూర్తిగా తెలుసుకొని, దెన్ కస్టమైజ్డ్ వే లోపల దెన్ ద థెరపీ షుడ్ హ్యాపెన్. సో ఇది అంటే థెరపీ కన్నా మించింది వేరేది ఏం లేదు. పుస్తకాలు చదివినా కానీ, లైక్ వెన్ యూ ఆర్ రియలీ ఫెల్ట్ దట్ పెయిన్, మెడిటేషన్ చెయ్యి, లేకపోతే బయట పోయి పుట్టిన్ హార్డ్ వర్క్ లైక్ జిమ్ చేయడము, లేకుంటే స్విమ్మింగ్ చేయడము, ఇవి ఉంటాయి కానీ అవి ఏంటంటే టెంపరీ రిలీఫ్ ఇస్తాయి. ఆ కొద్దిసేపు ఫ్రెండ్స్ తోటి కలిసి గడిపినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, లేకుంటే ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇట్ విల్ హాంట్ యూ బ్యాక్. సో సిస్టమాటిక్ థెరపీ తీసుకోవడం బెటర్ అని చెప్తా. ఇది నేను చెప్పచ్చు, లేకపోతే పలానా పుస్తకం చదువు, పలానా మెడిటేషన్ చేయి, నీకు ఈజీగా పాత గతం మర్చిపోతావు అంటే ఏంటిదంటే, గతాన్ని మర్చిపోవడం అనేది టెక్నికల్ గా కుదరదు. ఇంకోటి చెప్తా, ఫిలాసఫికల్ గా చెప్తున్నాను ఆ ముచ్చట్లు మీకు. గతాన్ని మర్చిపోవడం అనేది యాక్చువల్ గా అది కుదరది, అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడో ఉంటది. బట్ ఆ పెయిన్ అనేది తగ్గుతుంది, బట్ డిటాచ్మెంట్ ఏర్పడుతుంది. అంటే ఏంటిదంటే, ఇక్కడ మీకు సింపుల్ గా చెప్తా, ఈ చేతికి ఏదో గాయమైంది అనుకో, ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో హారతి కర్పూరం పెట్టి కాల్చుకున్నానో, లేకుంటే ఎవడో కొట్టిండో, లేకుంటే ఏదో అయినప్పుడు ఈ పెయిన్ ఉంది కదా, ఇక్కడ మరకు ఉంటుంది, ఏదో ఒక నొప్పి ఉంటుంది, ఏదో ఒక మనకు రిమైండర్ ఉంటుంది, అరే ఫలానా జట్కా కలిగిందని. ఫిజికల్ అయితే మనకు అది కనిపిస్తుంది, సైకలాజికల్ అయితే ఏడ కనిపిస్తుంది, కనిపించదు కదా. సో కానీ ఏమైతుందంటే, థెరపీ తోటి, కౌన్సిలింగ్ తోటి ఏమవుతుందంటే, యూ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ దట్ స్కార్, జరిగిన సంఘటన, అరే నాకే ఎందుకు ఇట్లా అయింది, మంది అందరు మంచిగా ఉన్నారు, నాకెందుకు ఇట్లా అయింది, నాకు ఇట్లా అయ్యేది లేకుండే, లేకపోతే వాడు అట్లా చేసేది లేకుండా, నేను ఇట్లుండేది లేకుండా, ఇవన్నీ వాటిని మనం పక్కకు పెట్టేసి ముందైతే జరిగిన సంఘటనను యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. రెండవది, మనకు ఆ పెయిన్ కి నుండి మనల్ని కొద్దిగా డిటాచ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఆ పెయిన్ ఉంటుంది, ఆ స్కార్ మార్క్స్ ఉంటాయి, లోపల సైకలాజికల్ ట్రామా అట్లనే ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటాం. నేను చెప్పింది అర్థమవుతుందా? సో అది ఏంటిదంటే, మర్చిపోతారని ఎవడన్నా చెప్పిండు అనుకో, కైండ్ ఆఫ్ అది ఒక కైండ్ ఆఫ్ అంటే దాన్ని ప్రాపర్ వేలో అర్థం చేసుకోకుండా ఏదో కమెంట్ పాస్ ఆన్ చేసిరని అనుకోవాలి మనం. మీకు అర్థమైందా? ఇట్లా. అండ్ ఇంకోటి ఏంటిదంటే, దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ వెరీ ప్రైవసీ, క్లోజ్ డోర్ ఎన్విరాన్మెంట్ లోపల, కైండ్ ఆఫ్ నోబడీ ఈస్ దేర్ అండ్ సంబడీ ఈస్ స్పీకింగ్ టు ద సైకాలజిస్ట్ ఆర్ ద కౌన్సిలర్. దే ఆర్ పోరింగ్ అవుట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ మైండ్. దాన్ని ఆ మొత్తం ఎమోషన్స్ ని వెంట్ చేస్తుంటారు ఇన్ ఏ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ లోపల. వెన్ యూ హ్యావ్ ది ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ది థెరపిస్ట్ అండ్ యూ ఆర్ రెడీ టు ఓపెన్ అప్, మొత్తం మీ వల్నరబిలిటీస్ బయట చెప్పుకుంటున్నావు, దట్ యూ కుడెంట్ షేర్ విత్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ యువర్ మదర్ ఆర్ ఫాదర్, సంబడి, ఈవెన్ ఫ్రెండ్స్ తోటి కూడా అన్ని షేర్ చేసుకోలేరు చాలా సార్లు. సో అది ఉన్నప్పుడు ఏంటంటే, వెన్ యూ ఆర్ హ్యాండ్లింగ్ యువర్ ఎమోషన్స్ ని ఎట్లా ప్రాసెస్ చేసుకున్నాడు నేర్పించబడతాయి అన్నట్టు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏదో ఒక రొటీన్ ఆన్సర్, నీకు హానెస్ట్ ఆన్సర్ చెప్పిన. అందరూ అంటారు కదా, పుస్తకం చదవండి మీ పెయిన్ మర్చిపోండి అని. అది నాన్ సెన్స్, అది పాసిబుల్ కాదు అట్లా. సూర్యట, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఆన్సర్, ఐ విల్ వర్క్ ఆన్ ద టిప్స్. ఓకే బ్రదర్. సంతు 1345, డిసిప్లిన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి ఫర్ స్టడీస్ ఆర్ ఫిట్నెస్? సీ దట్ సంతు, సింపుల్, దేనికైనా కానీ
నార్మల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒకటి మనం ఒక పదం రాసుకో ఇక్కడ. నేను ఈ వీడియోని మళ్ళీ తర్వాత ప్లే చేసుకొని కూడా రాసుకో. ఒకటి మనకి ఏంటిదంటే ఒక డిస్క్రిషన్ ఉండాలి. డిస్క్రిషన్ అంటే ఏంటిదంటే మనం కొన్ని పరిధులు ఏర్పాటు చేసుకోవాలి. ప్లస్ మనకు ఒక రకంగా మనకు ఒక సెలెక్షన్ వచ్చి ఉండాలి. అంటే ఏంటిది, నాకు ఏది మంచిది, నాకు ఏది చెడ్డది, లేకపోతే నేను అనుకున్న టార్గెట్ ఇది, ఆ టార్గెట్ రీచ్ కావడానికి నేను ఏమేం చేయాలి అని ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉండాలి ఫస్ట్. సెకండ్ ఏంటిదంటే నీకు ప్రియారిటైజేషన్ తెలవాలి. ప్రియారిటైజేషన్ అంటే ఏంటిదంటే నువ్వు ఇవాళ ఒక 5 పనులు చేయాల్సిన ఆ, అగత్యం అంటావా, లేకపోతే అవకాశం అంటావా, లేకపోతే అవసరం ఉంది. ఆ 5 పనుల లోపల ది మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటిది నీకు, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ డియర్ టు యూ. అండ్ బై డూయింగ్ దాట్ యూ కుడ్ అచీవ్, యూ కుడ్ ప్రాస్పర్ ఆర్ యూ కుడ్ గ్రో ఇన్ యువర్ లైఫ్. సో అదేంటిది, అది ఐడెంటిఫై చేసుకొని దానికి ముందు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మిగిలిన వాటికి తర్వాత, డిపెండింగ్ ఆన్ ద మనకు దాని వల్ల వచ్చే కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటావా, దాని వల్ల వచ్చే అవుట్పుట్ అంటావా, అది చూసుకొని నువ్వు చేయాలి. అంటే ప్రియారిటైజేషన్ చేసుకోవడం నేర్చుకోవాలి. మూడోది, డిసిప్లిన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలంటే కైండ్ ఆఫ్ ఒక ఒక రొటీన్ పెట్టుకోవాలి. అంటే ఏంటిదంటే ఒక బోర్డమ్ రొటీన్ పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఐ వాంట్ టు హ్యావ్ ఫన్ బట్ ఐ వాంట్ టు బి డిసిప్లిన్డ్ అన్నాం అనుకో, దట్ యు ఆర్ స్క్రూయింగ్ యువర్ లైఫ్ ఆర్ లైక్ యు ఆర్ చీటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఫన్ చేసుకుంటా, నచ్చినట్టు బ్రతుక్కుంటా డిసిప్లిన్ కావడం అనుకోవడం, ఎంటర్టైనింగ్ లైఫ్ ఉండి డిసిప్లిన్ కావాలనుకోవడం కైండ్ ఆఫ్ అది ఒక ఇంపాసిబుల్ టాస్క్. మనం అనుకుంటాం విజ్ చేస్తాం అన్ని ఉండాలని, కానీ బీయింగ్ డిసిప్లైన్డ్ ఈజ్ లైక్ వెరీ బోరింగ్ థింగ్. సో యూ నీడ్ టు యాక్సెప్ట్ దట్ ఐఎమ్ గోనా డూ ది మోస్ట్ బోరింగ్ స్టఫ్ ఇన్ ఎ రొటీన్ మోడ్. అంటే ఏంటిది, లైక్ యు ఆర్ హ్యావింగ్ దిస్ క్రేవింగ్స్ లైక్, అరే ఇవాళ స్వీట్ తింటా, ఇవాళ ఏదో తింటా, లేకుంటే బయట దోస్తులు అంతటి పోయి ఒక బియర్ తాగుతా, లేకుంటే ఏదో టైం పాస్కి అట్లా తిరిగి వస్తా, వాడేవాడు ఓ 5,000 టీ షర్ట్ కొనుక్కున్నాడు నాకు కూడా కావాలి అని ఏదో అనిపిస్తుంది. మందిని చూసి నాకు ఏదో, పుల్లిని చూసి నక్కలు వాత పెట్టుకుంటా చూసిన అట్లా ఏదో అనిపిస్తుంది అనుకో. సో నిజంగా టెక్నికల్ గా డిసిప్లిన్ అంటే ఏంటిది, అది ఫన్ ఏంటిది, నిజంగానే పోయి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి చూపించుకోవడానికి 5,000 టీ షర్ట్ కొనుక్కోవడం, అవసరం ఉన్నా లేకున్నా నా దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి స్వీటు కచ్చా కాచి తినడం, నచ్చినట్టు బ్రతకడం అన్నట్టు. నచ్చినట్టు బ్రతకడం అనే కాన్సెప్ట్, దాన్ని వెనకాల పరిగెట్టుకుంటూ పోయినామనుకో, యూ విల్ నెవర్ గోనా హ్యావ్ దిస్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఏంటిదంటే ట్రై టు లివ్ ఏ బోరింగ్ లైఫ్. బోరింగ్ ఇన్ ద సెన్స్ మన మైండ్ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంటుంది. మనం ఏదన్నా ఇప్పుడు హార్డ్ వర్క్ చేసి ఏదో పొడుగైదాం లైఫ్ లోపల, ఏదో అచీవ్ చేద్దాం సంథింగ్, ఏదో గొప్పగా సాధిద్దాం అన్న ఫీలింగ్ ఉంటే మన మైండ్ ఏం చేస్తుంటుంది అంటే దానికి నొప్పద్దు. అదేం ట్రై చేస్తుంటది అంటే, లేదు ఇవాళ 2 hours చదువుకున్నావు కదా చాలు, బాగా అవసరం లేదు, మళ్ళీ రేపు చేసి రేపు చదువుకుందాం, సండే నాడు 7 hours కొడదాం కంటిన్యూస్ గా, ఇట్లా అట్లా అని సజెషన్ చెప్తుంటా. అది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు అవాయిడ్ పెయిన్. మైండ్ దీనికి ఇట్లా మన మైండ్ ఏమన్నా మరి మన శత్రువా, ఇది మనల్ని సత్యనాశ చేయనీకున్నదా అంటే లేదు. అంటే ఎవల్యూషన్ ఏం తీసుకొచ్చిందంటే అది ఏంటంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని, ప్రిజర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఎవల్యూషన్ లోపల. అంటే ఏంటిది, మన బాడీ దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ఫ్యాట్ అంటే ఏంటిదంటే మనకు బాడీ లోపల క్యాలరీస్ అడిషనల్ ఏదైతే శక్తి ఉంటుందో దాన్ని బాడీ ఎట్లా స్టోర్ చేసుకుంటుంది, మసిల్స్ లో చేసుకుంటుంది, ఫ్యాట్ లో స్టోర్ చేసుకుంటుంది. అది ఎందుకు అంటే ఫ్యూచర్ లో మనకు అవసరమైనప్పుడు బ్యాంక్ లో తీసుకున్న పైసలు లెక్క ఖర్చు పెట్టుకోనికి. ఇది ఏం చేస్తుందంటే ఎనర్జీ కన్జర్వేషన్ కోసం ట్రై చేస్తుంటది. అంటే ఇప్పుడు మనం ఒక లగాతార్ ఒక దానిపైన పని చేసుకుంటా పోయినాం అనుకో, సో ఆటోమేటిక్ గా దానికి ఉన్న ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ అయిపోతాయి. సో ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ దట్ ఎనర్జీ, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్, అది ఏం చేస్తుంది అంటే మెల్లగా మనకు ఒక పావు గంట కష్టపడంగానే మెల్లగా మనకు నిద్ర తెప్పిస్తుంది, ఆవలింతలు తెలుస్తాయి, కండ్లు మండుతాయి, లేకుంటే ఏదో ర్యాండమ్ థాట్ మైండ్లకు ఎక్కడదో తీసుకొచ్చి మైండ్ లేస్తుంది. ఏం చేస్తుంది అంటే మనం డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటది. అంటే ఇట్స్ ఆల్వేస్ ట్రైంగ్ టు అవాయిడ్ ది పెయిన్. పెయిన్ ఎందుకు అవాయిడ్ చేయాలి, పెయిన్ అవాయిడ్ చేస్తే దానికి ఉన్న మైండ్ లో ఉన్న ఫీలింగ్ ఏంటిదంటే అది మనకు
కష్టతరమో లేకుంటే మనం అవుట్ అయిపోతామో లేకుంటే చచ్చిపోతామో అని దానికి ఇండైరెక్ట్ గా బేసిక్ ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ తోటి ఇట్ ఈస్ ట్రయింగ్ టు కన్జర్వ్ ద ఎనర్జీ కాబట్టి ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఆల్వేస్ అవాయిడ్ ది పెయిన్. బట్ వెన్ యూ ఎంబ్రేస్ ద పెయిన్, వెన్ యూ ఎంబ్రేస్ ద బోర్డమ్, ఆటోమేటికల్ గా నీకున్న ఇవన్నీ హార్డ్షిప్స్ అన్ని వెళ్ళిపోతాయి, పక్కకు పోతాయి. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా సంతు? 1345. సో ఎంబ్రేస్ ద పెయిన్, ఎంబ్రేస్ ద బోర్డమ్, ఆటోమేటికల్ గా డోంట్ రన్ బిహైండ్ ద ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. సింపుల్ లాజిక్. బయటికి పోయి తిరుగుడు, అక్కడ ఎవరితో సమ్ ఏరియా లోపల ఎవరో ఉన్నారు, చూనీకి పోదాం, ఏదో చేద్దామా, అది ఎంటర్టైన్మెంట్ థింగ్. కానీ ఇఫ్ యూ అవాయిడ్ దట్, ఆబ్వియస్ గా నీ మైండ్ బోర్డమ్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ గా లైఫ్ లోకి వస్తుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఓన్లీ ఫిట్నెస్ అండ్ స్టడీస్. వెన్ యూ ఎంబ్రేస్ ది బోర్డమ్, వెన్ యూ ఎంబ్రేస్ ది యావరేజ్ థింగ్స్, వెన్ యూ ఎంబ్రేస్ దిస్, మనం దాన్ని మన మైండ్ ని యొక్క దాన్ని రొటీన్ హ్యాక్ చేయగలిగితే దెన్ వీ కుడ్ డూ వెల్ ఇన్ ఫిట్నెస్ ఆల్సో, వీ కుడ్ డూ వెల్ ఇన్ స్టడీస్ ఆల్సో. లైక్ అట్లా. నేను ఏం చెప్పినా మీకు ఏమైనా అర్థమైందా? నాకు రకరకాల డౌట్లు వస్తున్నాయి, నేనే వరుతున్నా కావచ్చు అనిపిస్తుంది. Request to join when someone joins. Anyone who can see their live videos can also watch this one. Okay, acha. హరీష్ యాదవ్ తుమ్మల యాక్సెప్ట్ చేస్తా. ఇంకెవరు ఉన్నారు? థామస్ గొంగటి అట యాక్సెప్ట్ చేస్తా. ఇంకెవరు ఉన్నారు? తిరుపతి కమన్ కరాట్ యాక్సెప్ట్ చేస్తా. చలో, అదేమైతే తెలియదు, యాక్సెప్ట్ అయితే కొడుతున్నా. వాళ్ళ ఫీడ్ పైన లైవ్ లో మనది కూడా డిస్ప్లే అవుతుంది కావచ్చు. ఓకే, మనీ చారి జేఎస్పి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్. చారి విబిసి అట, హాయ్ సార్, హాయ్ బ్రదర్, నమస్తే. పరం జ్యోతి పటేల, హాయ్ సార్, హలో. సంతు 1345, ఎస్ సార్, ఓకే. ఐ హోప్ యూ గాట్ ది పాయింట్. వరంగల్ షాంగ్లీ, హలో బ్రదర్. మధు 141380 అట, హాయ్ సార్, హాయ్ బ్రదర్, హాయ్ అమ్మా, బ్రదర్ కాదు సిస్టర్. చలో, ఇది ఫ్రెండ్స్ కాసేపట్ల లైవ్ లో ఉండబుద్ధి అయింది. అండ్ ఇంకొన్ని వేరే విషయాలు చెప్పమంటారా? ఎట్లా లైవ్ లో ఉన్నారు కాబట్టి ఇంకోటి కాన్సెప్ట్ చెప్తా. ఏంటిదంటే, నెక్స్ట్ ఇంకో 4 years దాకాను 5 years దాకాను కైండ్ ఆఫ్ యూ ఆర్ నాట్ గోనా హ్యావ్ ఎనీ మేజర్ ఎలక్షన్స్. లైక్ జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. పైన వెళ్ళిపోయిందా? అర్థం కాలేదు. సరే, వెనకాల వెళ్ళిపోయిందా చెప్పిన కాన్సెప్ట్? ఓకే, నేనేం చెప్తా అంటే కైండ్ ఆఫ్ వరంగల్ షాంగ్లీ ఎస్ అట. ఓకే, సో నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఎక్కడ కూడా మీరు కైండ్ ఆఫ్ మీరు ఏ స్టేట్ లో ఉన్నా కానీ, ఏ పార్ట్ ఆఫ్ ఈ స్టేట్ లో ఉన్నా కానీ, బీ నైస్ విత్ ది పొలిటీషియన్స్. అనవసరమైన యానిమోసిటీ పెట్టుకోకండి. ఎందుకంటే దిస్ పొలిటీషియన్స్ వాళ్ళు పైన హైరార్కీలో ఉన్న వ్యక్తులు క్వశ్చన్ అడిగా చూడలేదు, పైన వెళ్ళిపోయింది. సూరి మళ్ళీ అడుగు కదా, నాకు మళ్ళీ ఒకసారి టైప్ కొట్టేసాయి, నేను సారీ మిస్ అయింది కావచ్చు. ఇప్పుడు అడుగు, నేను చెప్తా. పొలిటీషియన్స్ తోటి అనవసరంగా యూ కెనాట్ ఫైట్ ది స్టేట్, యూ కెనాట్ ఫైట్ ది సిస్టమ్, యూ కెనాట్ ఫైట్ ది మెషినరీ. See that when I was angry with this railway department, I never posted ఒక kind of ఒక satirical గానో లేకపోతే సంథింగ్ రబిష్ గానో, I never made any lewd comment. What I did, I wrote an letter by giving some suggestions, like I found these mistakes in the system, and I hope that you're gonna rectify it, and I hope you people gonna provide a proper service to the customers or people who are traveling ఆర్ యూజింగ్ యువర్ సర్వీస్. ఇది చేసిన. నార్మల్గా అందరు ఏం చేస్తారంటే,
పీపుల్ విల్, వాడు అనవసరంగా ఏదో ఒక పొలిటీషియన్ ని తిడతాడు, ఏదో అంటాడు, ఏదో లూజ్ కామెంట్ పాస్ చేస్తాడు, పోలీస్ స్టేషన్ల కేసులు మన్ను మశానం ఇవన్నీ ఎదుర్కొంటా ఉంటారు. పైన ఓడు శ్రీనివాస్ జక్కులాట, హాయ్ హాయ్ సార్, హాయ్ బ్రదర్. పైన వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఉంటారు, కానీ కింద ప్రాంతాల వాళ్ళకి బాగా ప్రాబ్లం అవుతుంది. ఎవరో జాయిన్ అయినట్టున్నారు లైవ్ హలో లో. చలో, సో ఇది ఫ్రెండ్స్, నేను ఇక ఇలా నుండి లైవ్ లోకి వెళ్ళిపోతున్నా. ఐ ట్రై టు కనెక్ట్ వన్స్ అగైన్, తర్వాత ఎప్పుడైనా కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తా. హ్యావ్ ఎ గుడ్ డే.